నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. డాక్టర్ అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. అలా ఖర్చు పెట్టే వాళ్ల గుప్పిట్లోనే వైద్యం ఉండాలి. ఈ దిక్కుమాలిన పాలసీని ఏపీలో అమలు చేయడానికి కుట్రల మీద కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి తెల్లకోటు ఆశలను వెక్కిరిస్తోంది. దేశంలో ప్రతి రాష్ట్రం ఎంబీబీఎస్ సీట్ల కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం కేంద్రం ఇస్తామంటున్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి పన్నాగాలు పన్నుతోంది. వైద్య విద్యని పూర్తిగా ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకే వైద్య విద్యని అందుబాటులో ఉంచాలన్నది చంద్రబాబు సర్కార్ కపట ఆలోచన. ఇప్పటికే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను అనేక కోణాల్లో శపిస్తున్న పాలకులు ఇప్పుడు ప్రతిభావంతులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మార్చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 1 కాదు 2 కాదు, మొత్తం 17 మెడికల్ కాలేజీలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అలాంటిది కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్లకు ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతి దాన్ని నోట్ల కట్టలతో కొలిచే చంద్రబాబుకు ఇదంతా నచ్చలేదు. అందుకే అధికారంలోకి రాగానే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు పన్నేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న 100 ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకోవాలన్న తపనతో నీట్లో అర్హత సాధించిన విద్యార్థులను నిలువునా ముంచేశారు. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అరాచక పాలన సాగిస్తూనే ఉన్నారు. హింసతో, విధ్వంసంతో ఏపీ భవిష్యత్తుని వెక్కిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను శపిస్తూ మరో కుట్రకి తెరతీసింది. వైద్య విద్యని పేదలు, మధ్యతరగతి నుంచి పూర్తి దూరం చేయడానికి కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల మీద కన్నేసింది. వాటిని ప్రైవేటీకరించే కుతంత్రాలకు పదును పెట్టింది. దీంతో ఈ ఏడాది ఏపీలో అందుబాటులోకి రావాల్సిన 750 ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ స్టేట్స్ లో ఎంబీబీఎస్ సీట్లు పెరగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుబాటులోకి వస్తున్న సీట్లకే ఎసరు పెట్టేసింది. అక్కడితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడానికి కుట్రలు పన్నుతోంది. కోట్లు కుమ్మరించి యాజమాన్య కోటాలో సీట్లు కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నవారికే వైద్య విద్యని అందుబాటులో ఉంచడానికి పన్నాగాలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. వాటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఒకే ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో 5 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కార్ నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లు రావడానికి కారణం కూడా చంద్రబాబు ప్రభుత్వ ప్రతిభ కాదు. పాడేరు వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కొంతమేర నిధులు సమకూర్చింది. నిజానికి ఈ వైద్య కళాశాలకి 150 ఎంబీబీఎస్ సీట్లు రావాల్సి ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్ల 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీటు లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల తెల్లకోటు ఆశల మీద నీళ్లు చల్లారు చంద్రబాబు. చంద్రబాబు సర్కార్ నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. కానీ ప్రైవేట్ నామస్మరణ చేస్తూ ఈ ఏడాది 5 మెడికల్ కళాశాలల్లో సీట్లు అందుబాటులోకి వస్తాయని భావించిన విద్యార్థుల భవిష్యత్తుని వెక్కిరించింది చంద్రబాబు ప్రభుత్వం. తమ రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల అనుమతుల కోసం, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి 100% సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాసిన కుట్రపూరిత చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది. అయితే కొత్త వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. దీంతో చేసేదేం లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్ఓపీని విత్డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది. ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా. ఎందుకు అంత కక్ష మీకు పులివెందులు అంటే? దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి, ఎలా వద్దు, ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది. మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు, పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించొచ్చు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. అత్యాధునిక వైద్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తేయడానికి కుట్రలు పన్నుతోన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ కోణంలో కూడా ప్రజల ఆరోగ్యాలను శపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. చికిత్స కోసం అప్పుల పాలయ్యే దుస్థితి ఏర్పడుతుంది. 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నడానికే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాలేదు. అంతకు మించిన కుతంత్రాలకు తెరతీసింది. ఒక ఎంబీబీఎస్ సీట్ కాదు, 100 ఎంబీబీఎస్ సీట్లు కాదు, మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు. 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు ఇవి. మామూలుగా అయితే ఈ ఏడాది ఇవి ఏపీ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చుండాల్సింది. కానీ మా రాష్ట్రంలో అందరూ కోటీశ్వరులే. ఒక్కో ఎంబీబీఎస్ సీటుని ₹1 కోటికో ₹2 కోట్ల కొనుక్కుంటారు. దేశంలో ఎక్కడైనా సరే నోట్ల కట్టలు విసిరేసి మెడిసిన్ చదువుకుంటారు. అందుకే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దు అనేశారు చంద్రబాబు. అనటం ఏంటి కర్మ, ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం లేఖలే రాసిపారేసింది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి తీవ్ర ప్రయత్నాలను మొదలుపెట్టింది. క్లుప్తంగా చెప్పాలంటే వచ్చే ఏడాది నుంచి కోట్లు కొట్టు, ఎంబీబీఎస్ సీటు పట్టు, అంతే. మా పిల్లలకి ప్రతిభ ఉంది, మెరిట్ ఉంది, మంచి ర్యాంక్ వచ్చింది అంటారా? అయితే దేశంలో ఎక్కడికైనా పొండి. ఎందుకంటే ఏపీలో మెడిసిన్ చేయాలంటే యాజమాన్య కోటా కింద కొనుక్కోవాలి. చంద్రబాబు ప్రైవేట్ మోజుతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. వైద్య విద్యని సామాన్యులకు, ప్రతిభావంతులకు దూరం చేయడం కోసం చంద్రబాబు పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు అనుగుణంగా 5 చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులు మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70-80% పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలల్లో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80% పూర్తయ్యాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగపెట్టింది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్టేకింగ్ ఇచ్చి 100% సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్టేకింగ్ ఇచ్చి ఉంటే 100% సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ చంద్రబాబు మాత్రం మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దేశమంతా అబ్బురపడే విధంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు కింద ప్రభుత్వాసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యాన్ని అందించారు. ఆ క్రమంలోనే 17 మెడికల్ కళాశాలల నిర్మాణం మొదలుపెట్టారు. 2023-24 విద్యా సంవత్సరంలోనే 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అలా ప్రారంభించిన వాటిలో నంద్యాల మెడికల్ కాలేజ్ ఒకటి. 150 మంది మెడిసిన్ విద్యార్థులతో గత సంవత్సరం మొదటి బ్యాచ్ ప్రారంభించారు. 475 కోట్ల రూపాయల వ్యయంతో 500 పడకల ఆస్పత్రి, హాస్టల్ భవనంతో పాటు సిబ్బంది, రోగుల అవసరాల కోసం ఇతర భవనాలు నిర్మించారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తరహాలోనే కర్నూలు జిల్లాలో మరో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం మొత్తం 58.44 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీల్లో ఆదోని మెడికల్ కాలేజ్ ఒకటి. 430 కోట్ల రూపాయలతో ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి హయాంలో శరవేగంగా సాగాయి. మెడికల్ కాలేజ్తో పాటు 450 పడకల ఆస్పత్రి కూడా ఈ పాటికి అందుబాటులోకి రావాల్సింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేయకుండా, అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్లు రాకుండా మోకాలడ్డి ప్రైవేటీకరణ మంత్రం చదవడం మొదలుపెట్టింది. చంద్రబాబు కుట్రల కారణంగా ఈ ఏడాది ఏపీ విద్యార్థులకు అందుబాటులోకి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం లేదు. డబ్బున్నోళ్లు యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ సీటు కొనుక్కోవాలి. ప్రతిభ ఉన్న డబ్బు లేని విద్యార్థులు తెల్లకోటు ఆశలకు సమాధి కట్టుకోవాలి. ఈ కుట్ర ఇక్కడితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉంది. అవి పూర్తయితే ప్రతి ఏటా మరో 1050 ఎంబీబీఎస్ సీట్లు ఏపీలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ప్రతి ఏటా 700 ఎంబీబీఎస్ సీట్లను పేద, మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసిన చంద్రబాబు మరో 1050 ఎంబీబీఎస్ సీట్లను ఎందుకు అందుబాటులోకి తెస్తారు? నిజమే, ఆ కుట్రకి ఇప్పటికే చంద్రబాబు పదును పెట్టేశారు. అసలు 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే కదా పేద, మధ్యతరగతి వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. కాలేజ్ నిర్మాణమే పూర్తి చేయకపోతే? చంద్రబాబు కుతంత్రం ఇదే. ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కార్ నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్యని అందుబాటులోకి తేవడంతో పాటుగా పేదలకు ఉచితంగా అత్యాధునికమైన వైద్యం అందుబాటులోకి తేవడానికి జగన్ తలపెట్టిన మహాయజ్ఞాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు సర్కార్ కంకణం కట్టుకుంది. ప్రైవేటీకరణ నామస్మరణ చేస్తూ కోట్లు గుమ్మరించే వాళ్లకే ఎంబీబీఎస్ సీట్లు అన్న నినాదాన్ని అందుకుంది కూటమి ప్రభుత్వం. 5 ఏళ్లలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఓ రికార్డ్. 17లో గత ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావాలి. కానీ చంద్రబాబు అడ్డం పడ్డారు. మరి మిగిలిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల సంగతి ఏంటి అంటారా? అవి వచ్చే ఏడాది ప్రారంభం కావాలి. వాటి వల్ల 1050 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది స్టార్ట్ కావాల్సిన కాలేజీలకే ఎసురు పెట్టిన చంద్రబాబు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే వాటికి ఛాన్స్ ఇస్తారని ఆశించడం కన్నా పిచ్చితనం మరొకటి ఉండదు కదా. వీటన్నింటికి తోడు ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల కేంద్రంగా కూడా తన కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతూనే ఉంది. ఈ ఏడాది ఏపీలో ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలకు అడ్డం పడిన చంద్రబాబు 700 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి దక్కకుండా చేశారు. అలానే వచ్చే ఏడాది మరో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తన హయాంలో వాటికి భూమిని కేటాయించిన జగన్మోహన్ రెడ్డి నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. ఆ నిర్మాణాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది.
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల కేంద్రంగా కూడా కూటమి ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెరతీసింది. గొప్ప లక్ష్యంగా రికార్డు స్థాయిలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడితే పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య ఎందుకంటూ అడ్డం పడుతోంది చంద్రబాబు సర్కార్. ఇదిగో ఇలా చూడండి, ఇది రాజమండ్రిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో ఇది కూడా ఒకటి. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక కళాశాల నిర్మించారు. మరోవైపు 12 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత కళాశాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. దాదాపు 500 కోట్ల వ్యయంతో శాశ్వత కళాశాల రూపుదిద్దుకుంటోంది. తాత్కాలిక కళాశాలను సైతం పూర్తిస్థాయి సదుపాయాలతో నిర్మించారు. పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, ఇతర టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి 120 మందికి పైగా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిని సైతం గత ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దింది. ప్రస్తుతం 250 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని మొదట 450 పడకలకు, తర్వాత 650 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలో నూతన పరికరాలు, అన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నవేళ జరిగిన అభివృద్ధే. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థుల తొలి బ్యాచ్ కూడా సెకండ్ ఇయర్కు వచ్చింది. ఈ సమయంలో వైద్య విద్యార్థుల బోధన అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరొచ్చేస్తుందో అన్న దుగ్ధతో వైద్య విద్యార్థుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారు. ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాస్ట్ గవర్నమెంట్ అన్ని బాగానే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క మైక్రోస్కోప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ సిమ్యులైజేషన్ ల్యాబ్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకి ప్రభుత్వం చేకూర్చి ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతే వాళ్ళు థర్డ్ ఇయర్కి క్వాలిటీ డాక్టర్ కాలేరు. వాళ్ళు ఈ ల్యాబ్స్ మీద కానీ ప్రయోగాలు నేర్చుకోకపోతే పేషెంట్లను ఎలా వాళ్ళు ట్రీట్ చేయగలరు? ఇది ఏలూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో ఇది కూడా ఒకటి. 2వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు 150 మందితో పాటుగా ఈ విద్యా సంవత్సరంలో చేరిన ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు మరో 150 మంది ఇక్కడున్నారు. వీరికి వసతి, భోజన సౌకర్యాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జెంట్స్, లేడీస్ హాస్టల్స్ కోసం శరవేగంగా 2 బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాలు తుది దశలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తుది దశకి చేరిన హాస్టల్స్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో 300 మంది వైద్య విద్యార్థులు వసతి, భోజనం కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాలుగా ఏలూరు జిల్లా వాసులు ఎదురు చూస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కలను నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తే దీన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు అక్కసుతో నిధులను నిలిపివేశారని ఏలూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ ఇలా చదువుకునే దుస్థితి చదువుకోలేకోకుండా జరుగుతుంది. కాబట్టి మాకు ఈ దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి వాళ్ళ ప్రతి ప్రజాప్రతినిధి దగ్గరికి తిరగని రోజు లేదు. అందరినీ కలుసడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఏలూరులో మెడికల్ కాలేజీకి నిధులు ఎమ్మటే విడుదల చేసి ఆ భవన నిర్మాణం జరిగి ఈ కాలేజీని ఎమ్మటే శుభ్రంగా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ కానీ ఇటు సముద్ర ప్రాంతం కానీ ఏలూరు చుట్టుపక్కల ఉంది. వీళ్ళందరికీ వైద్య సదుపాయానికి ఏలూరులో దగ్గర ఉంటుంది, మేమందరం ఇక్కడికి వస్తే బాగుంటుందని అందరూ కళ్ళగా అన్నారు. కూటమి ప్రభుత్వం ఇవాళ ఆ కార్యక్రమాన్ని పాడు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తుడిచికి పెట్టుకోవాలన్న ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఈ పనులని ఆపుతున్నారు. జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీలకు సమస్యలు సృష్టించడం, ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలకు అడ్డం పడడం, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన 7 మెడికల్ కాలేజ్ నిర్మాణాలను నిలిపివేయడం, ఇది చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేస్తోన్న మేలు. రికార్డు స్థాయిలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చి పేద, మధ్యతరగతి విద్యార్థుల తెల్లకోటు కలలను నిజం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ప్రభుత్వాసుపత్రులు వస్తాయి కాబట్టి ఆధునిక వైద్యం పేదలకు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. కానీ వైద్య విద్య కోటీశ్వరులకు తప్ప ప్రతిభ ఉన్న పేదలకు కాదంటోన్న చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు.
ఏపీ ప్రజల భవిష్యత్తుని వెక్కిరిస్తూనే ఉన్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.